వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి అది నిర్మించిన తర్వాత ఎన్నడూ రాని వరద వచ్చింది. కానీ ఈ రెండింటిని ఎదుర్కోవటంలో అనుభవజ్ఞుడైన విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి దేశమంతా కూడా చర్చించుకుంటుంది. ఎందుకంటే మనం చాలా రాష్ట్రాల్లో చూసింటాం, మన రాష్ట్రంలో కూడా చూసాం. అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఎక్కువగా ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఇటువంటి కష్టకాలంలో ఎవరినో పొగడటం గురించి మాట్లాడటం కాదు, కానీ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవటం కోసం ఆయన పడ్డ ఈ వరద ప్రారంభమే ఉంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది. మొదటి అధికార యంత్రాంగాన్ని కానివ్వండి, ప్రతి వార్డుకి ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక జిల్లా అధికారి, ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలని అనునే ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే మాకైతే జ్ఞాపకం లేవు. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇల్లు చాలా దాదాపు 140-120 సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో 6 అడుగుల లోతు 5 అడుగుల లోతు నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. ఒకరోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు, రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు, కానీ 5-6 రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు, మళ్ళీ అల్పపీడనం, ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు ఊపేసి రావటమే కాకుండా బురద నీటిలో, డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు. మీరు కష్టాల్లో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటాం నా బాధ్యత, నా ప్రభుత్వం మీకు అన్ని విధాలా కూడా అండగా ఉంటుంది, ఈరోజే కాదు వరద అయిపోయిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎక్కడన్నా ఈ సహాయ కార్యక్రమాలు అందటంలో ఎక్కడైనా తప్పులు దొరికినా వాటిని సమీక్షించుకుంటూ, ఎక్కడన్నా తప్పులు మరీ ఎక్కువగా జరిగితే వాళ్ళని మందలించుకుంటూ వారు మరి అన్నిటినీ కూడా సక్రమంగా పర్యవేక్షించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2 సార్లు రోజుకి 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఉన్నతాధికారుల దగ్గర నుంచి పార్టీ కార్యకర్తల దాకా అందరితో మాట్లాడి మీ ప్రాంతాల్లో ఏ సమస్య ఉంది, భోజనం వచ్చిందా, రేషన్ అందిందా, లేదా మంచినీళ్ళు వచ్చినాయా అని ప్రతి విషయం తెలుసుకుంటూ ఎక్కడ రాలేదంటే రేపటి రోజున ఇంకా ఎక్కువ ఇమ్మని చెప్పేసి జాగ్రత్త చేయమని చెప్పేసి మందలిస్తూ, అదేవిధంగా ఎవరైనా సరే ఏమో ఫుడ్ ఎక్కువైపోతుంది, ఎక్కువైతే రేపు ఏదన్నా మాకేమైనా ఇబ్బంది వస్తాయేమని ఆలోచిస్తున్న అధికారులు కూడా ఒక భరోసా కల్పించి మీరు ఏమి ఆలోచించొద్దు, వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ఒక్క మనిషి కూడా మాకు అందలేదు అనే శబ్దం మనకి రాకూడదు అనే లక్ష్యంతో మరి ఫుడ్ని మరి కొన్ని లక్షల మందికి ప్రతి పూట కూడా దాదాపు 6-8 లక్షల మందికి లంచ్, డిన్నరు, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అందజేసింది ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎప్పుడు అనేక సార్లు వచ్చిన ఇటువంటి వరదలు, కానీ గతంలో ఎన్నడూ లేని విధానాల్ని ఈరోజు మనం ఆచరించామని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడికైతే యంత్రాంగం చేరుకోలేకపోయిందో, ఎక్కడికైతే బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందో, ఎక్కడైతే వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడికి డ్రోన్స్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డ్రోన్స్ని తెప్పించి డ్రోన్స్ ద్వారా అక్కడ పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూ, డ్రోన్స్ ద్వారా ఫుడ్ని చేరవేస్తూ, అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా కూడా దాదాపు 55 నుంచి 70 టన్నుల దాకా
ఆహార పదార్థాలని మరి చేరలేని ప్రాంతాలకి చేరవేస్తూ మరి వినూత్నంగా మరి కొత్త తరహాగా అంటే ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించాలి, ప్రజలకు ఒక భరోసా కల్పించాలనే లక్ష్యంతో పనిచేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తామని. మరి మనందరికీ తెలిసిందే, ఈ వర్షాకాలంలో విష జ్వరాలతోనే చాలామంది ఇబ్బంది పడుతున్న మనకు పరిస్థితులు తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో శానిటేషన్ కోసం ఒక లక్ష్యంగా, ఒక టార్గెట్గా, ఒక సిస్టమేటిక్గా మరి బృందాలను ఏర్పాటు చేసి దాదాపు 4-5 వేల మందిని అనేక ప్రాంతాల నుంచి అవసరమైతే కొత్తగా మరి డైలీ వేజెస్ మీద పెట్టి కానీ వాళ్ళు 5,000 మందిని వినియోగించి శానిటేషన్ పరిస్థితులు, శానిటరీ పరిస్థితులు మెరుగుపరచడానికి కూడా కృషి చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడా చేయని విధంగా దాదాపు 100-120 ఈ ఫైర్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇల్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. ఎప్పుడు ఎక్కడ జరగని కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాం. ఈ వాహనాలతో రోడ్లని క్లీన్ చేస్తాం కానివ్వండి, మరి అదేవిధంగా మరి గృహాలను కూడా, ఎందుకంటే 4-5 రోజులు ఉండటం మూలంగా డ్రైనేజ్ వాటర్ కానీ లేకపోతే వరద నీళ్లు కానివ్వండి లోపలికి వెళ్ళటం మూలంగా మట్టి పెరిగిపోయి వాళ్ళు అసలు ఏం చేసుకోవాలని దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈ వాహనాల ద్వారా వాటన్నిటి ఆ ఇళ్లను కూడా క్లీన్ చేసే పరిస్థితి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే మరి ప్రతిపక్షం బురద పాములు బురదలో ఉన్నట్లు బురద రాజకీయాలు చేయడానికి కృషి చేస్తాం. చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తాం. అడపా ఎక్కడ తప్పులు దొరలొచ్చు, లేకపోతే కొంతమందికి ఏదైనా సహాయ కార్యక్రమాలు అందకపోవచ్చు. వాటన్నిటినీ ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంతో పనిచేయాలి తప్పితే ప్రతిపక్షం ఇటువంటి కెలామిటీ సందర్భంలో కేవలం బురద జల్లటం కోసమే ప్రయత్నం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు, ప్రభుత్వం మీద బురద జల్లటానికి కావలసిన అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళు ఎదుక్కున్నారు తప్పితే, ఇంకా ఎక్కడ చనిపోలేదా, ఎక్కడ చనిపోయారని చెప్పేసి ఎదుక్కుంటూ వెళ్ళారు తప్పితే ఎక్కడ కూడా ఇగోండి ఈ ప్రాంతంలో పలానా ఆర్ఆర్పేటలోనో లేకపోతే పలానా సింగనగర్లోనో పలానా రోడ్లో మరి భోజనం అందలేదని చెప్పేసి మాకు సమాచారం వస్తుంది, ఒకసారి చూడండి అని చెప్పేసి, ఒకవేళ మీకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో మంత్రులతో లేకపోతే ఎవరితో మాట్లాడటానికి మీకు ఏదైనా బేసిజ్ ఉంటే సీఎస్తో మాట్లాడండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో మాట్లాడండి. అంతేకాని కేవలం బురద జల్లేసేసి మేము ఏదో సాక్షి మీడియాలో వచ్చి దాన్ని చూసి ఆనందపడతాం, ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఈ ఉపద్రవానికి ఎక్కువగా బాధ్యత వహించాల్సింది 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఇరిగేషన్ కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థను కానీ పూర్తి నిర్లక్ష్యం చేసి ఎంతసేపు తనకు తోచిన తనకు నచ్చిన విషయాలనే ప్రజల్లో గొప్పగా చెప్పుకుంటూ పోయారు తప్పితే ఒక రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర పరిపాలనకు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తుకు కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన లోపంతో వాళ్ళు పరిపాలన చేశారు. కాబట్టి ఈరోజు అటువంటి సమస్య వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. చెప్పండి, సముద్రంలో కలిసేది కొల్లేరు ద్వారా, ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది వరదంతా కూడా. ఎప్పుడైనా ఈ 5 సంవత్సరాల్లో